హలో గైస్, ఇవాళ అయితే నేను మదనపల్లిలో ఉన్న సిఎస్ఐ జేసీఎం చర్చ్ కి అయితే వచ్చేసాను. కోర్స్ మా ఫ్యామిలీ మొత్తం ఇదే చర్చ్ కి ఎవ్రీ సండే వస్తాము. బట్ ఇవాళ అయితే ఒక స్పెషాలిటీ అండ్ రీజన్ అయితే ఉంది. డెఫినెట్ గా మీకు చెప్తాను, చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తున్నారని అనుకుంటున్నాను. ఓకే దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో బిఫోర్ దాట్ మనం ఈ చర్చ్ ఏంటి, ఎక్కడ ఉంది అంతా తెలుసుకుందాం ఒకసారి. సో ఇది మీరు చూస్తున్నది ఎంట్రన్స్. సో ఇందులో నుండి మనం లోపలికి వస్తాం అండ్ బ్యాక్ గేట్ కూడా ఉంది. నేనైతే ఫ్రంట్ గేట్ లో నుండి వచ్చి మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న చర్చ్ మెయిన్ చర్చ్ అన్నమాట. మనకి ఈ మెయిన్ చర్చ్ లో టోటల్ గా మనకి ఫాదర్ ఉంటారు అండ్ పాస్టరేట్ కమిటీ మొత్తం ఉంది. మ్యూజిక్, సాంగ్స్, ఎవ్రీథింగ్ అయితే మనకు చెప్తారు, చూపిస్తారు. ఆల్ మెసేజెస్ మనం ఇక్కడే వింటాము. అండ్ ఇక్కడ మీరు చూపించబోతుందే ఇప్పుడు నేను చెప్పే వీడియో మొత్తానికి రీజన్ అన్నమాట. అదేంటంటే సిఎస్ఐ జేసీఎం చర్చ్ విబిఎస్ 2025. విబిఎస్ ఏంటి అనుకుంటున్నారా? వెకేషన్ బైబిల్ స్కూల్. వెకేషన్ బైబిల్ స్కూల్ ఏంటి, కొత్తగా ఉందా వినడానికి? సో వెకేషన్ బైబిల్ స్కూల్ అంటే తెలియని వాళ్ళ కోసం నేనైతే చెప్తున్నాను. వెకేషన్ బైబిల్ స్కూల్ అనేది ఇదొక సండే స్కూల్ మాదిరి, పిల్లలకి ఒక సమ్మర్ క్యాంప్. సో మనం జనరల్ గా చర్చ్కి వెళ్ళినప్పుడు పిల్లలందరూ డిస్టర్బ్ చేస్తున్నారనో లేకపోతే వేరే వేరే రీజన్స్ తోనో మనం ఇంకొక దగ్గరికి పంపించేస్తాం. లైక్ అందరు పిల్లలు ఉన్న దగ్గరకు ఆడుతూ పాడుతూ ఒక దగ్గర ఉంటారు అనుకోను ఒక సండే స్కూల్ టైప్ ఉన్న ప్లేస్ లోకి అయితే మనం పంపించేస్తాం. బట్ ఇక్కడ స్పెషల్ గా సండే స్కూల్ మాత్రమే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ దానికి తగ్గ ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడ చేస్తున్నారు. సో లోపలికైతే అలో లేదు, ఎందుకంటే నేను లేట్ గా వచ్చాను, అందుకని మీకు ఇక్కడ విండోలో చూపిస్తున్నాను. సో ఇది నేను అక్కడ నుండి లోపలికి వెళ్ళకుండా మీకు బయట నుండి చూపిస్తున్న వీడియో. అప్పుడే ఆపేశాను కదండి. ఇదే మెయిన్ చర్చ్. ఆ మెయిన్ చర్చ్ అనేది దాని లోపల మనకి ఇప్పుడు సండే స్కూల్ జరగదన్నమాట. దాని పక్కనున్న ప్రేయర్ టార్ అంటారు దీన్ని. ఈ ప్రేయర్ టార్ లోని మనకి పిల్లలందరినీ కూర్చోబెట్టి సండే స్కూల్ అనేది అయితే మనకి ఆ చేస్తారనమాట. ఐ మీన్ అన్ని ఫన్నీ గేమ్స్, యాక్టివిటీస్, ఎవ్రీథింగ్ అయితే మనకు చెప్పిస్తారు అండ్ చూపిస్తారు. నేను ఆ పిల్లల్ని కూడా మీకు లాస్ట్ లో చూపిస్తాను. ప్రస్తుతానికైతే మనం చర్చ్ ని అయితే చూసేద్దాం. సో నాకైతే చాలా 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 ఇష్టం పర్సనలీ, బికాస్ ఇదైతే ఈ చర్చ్ కో స్పెషాలిటీ ఉంది. అదైతే నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే మనం పిల్లల్ని చూసేద్దాం రండి. సో చూస్తున్నారా, నేను లోపలికి వెళ్ళొద్దు ఇప్పుడు, ఎందుకంటే అది ఆల్రెడీ సీరియస్ గా జరుగుతుంది లోపల. సో నేనైతే వెళ్ళాలనుకోవట్లేదు. ఇక్కడ మనకైతే డ్రింక్స్ కూడా ప్రొవైడ్ చేసేసారు పిల్లలకి, టీచర్స్ కి, అక్కడ ఉన్న స్టాఫ్ కి, అందరికి. ఎందుకంటే పిల్లలు ఎండలో సమ్మర్ క్యాంప్ కదండి, అసలే ఆకలితో వస్తారు. వాళ్ళు వినడానికో నేర్చుకోవడానికో కాకపోయినా ఏదో ఒకటి రిఫ్రెష్మెంట్స్ ఉంటాయనే వస్తారు. సో వాళ్ళ కోసం ఇవన్నీ. సో నేను కూడా ఒకటైతే తాగేశాను. అదేంటనుకుంటున్నారా? గ్రేప్ జ్యూస్. రియలీ రియలీ డిలీషియస్ అండ్ వెరీ వెరీ టేస్టీ. నాకైతే ఇంకా చాలా చాలా తాగాలనిపించింది. ఇంకొకటి తీసుకున్నాను అనుకోండి, బట్ తాగలేకపోయాను. అండ్ హియర్ ఈజ్ మై డ్రింక్. యా, ఓకే దెన్ మనం ఇంకా చర్చ్ ని, పిల్లల్ని అయితే చూసేద్దాం. సో ఈ విబిఎస్ కి ఒక కథ ఉంది. అదేంటంటే సండే స్కూల్ ఎవ్రీ ప్లేస్ లో జరుగుతుంది, లైక్ ఎవ్రీ చర్చ్ లో అయితే జరుగుతుంది. ఇక్కడైతే చాలా ఊళ్ళ నుండి వస్తారు. ఈ ఫ్లవర్స్ ఏంటి అనుకుంటున్నారా? ఈ చర్చ్ నే కాదండి, చుట్టూ ఉన్న ఫ్లవర్స్ అయితే కూడా నేను కవర్ చేశాను, ఎందుకంటే నాకు చాలా చాలా ఇష్టం ఆ ఫ్లవర్స్. రేర్ ఫ్లవర్స్ అన్నట్టు ఉంటాయి. అండ్ వైట్ ఈజ్ మై ఫేవరెట్ కలర్, సో అది కూడా తీసాను. అవంత ఈజీ కాదు కదా, ప్రతి దానికి ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. సో చుట్టూ ముళ్ళు కూడా ఉన్నాయి. సో అక్కడక్కడ కనిపించిన ఫ్లవర్స్, ఈవెన్ ముళ్ళుతో కూడా నేను తీసేసాను. బట్ ఈ గ్రీనరీ అయితే నాకు చాలా చాలా నచ్చింది. ఎందుకో యాడ్ చేయాలనిపించి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అండ్ ఇంకా చాలా చాలా ఉన్నాయి, రండి చూసేద్దాం. యా, చాలా బాగుంది కదండి. ఎస్. సో ఈ చర్చ్ ఏంటంటే జాకబ్ చాంబర్లిన్ అనే ఒక పెద్ద ఆయన కట్టించారు. సో ఆయన ఒక బ్రిటిషర్ అన్నమాట. ఆయన ఇక్కడికి 1901 లో వచ్చి ఈ చర్చ్ అయితే మనకి కన్స్ట్రక్ట్ చేయించారు. బట్ దానికంటే ముందు బైబిల్ స్కూల్స్, ఇంకా కాలేజెస్, హాస్పిటల్స్, ఎవ్రీథింగ్ అయితే మనకు కన్స్ట్రక్ట్ చేయించారు. సో ఇదిగో మీరు చూస్తున్నారే బోర్డ్, వెయిట్, ఐ జూమ్ అండ్ షో యూ. యా, ఇక్కడ మీరు చూస్తున్న బోర్డ్
జేకబ్ చాంబర్లిన్ గారి గుర్తు మెమోరియల్ అన్నమాట ఇది. సో ఈ చర్చ్ కన్స్ట్రక్ట్ చేసింది ఆయనే 1901 లో. సో అప్పటి నుండి అన్నేళ్ళుగా ఇప్పటి వరకు ఈ చర్చ్ ఇంకా నడుస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, పేరెంట్స్ అందరూ పిల్లల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎల్కేజీ నుండి ఇంటర్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన పిల్లల వరకు కూడా ఇక్కడికి వచ్చి సండే స్కూల్ చెప్తారు అండ్ వింటారు కూడా. సో వీళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్. ఇక్కడైతే పిల్లలు అయితే బయటకు వచ్చేస్తున్నారు. సో చూసేద్దాం, మాట్లాడదాం, వాళ్ళ ఎంజాయ్మెంట్ ఏంటో అడుగుదాం రండి. ఇక్కడ కనిపిస్తున్నారు మేడం, బ్లూ శారీ, తనైతే మా మేడం అనమాట. సో తనని కూడా నేను కలిసాను, చూపిస్తాను మీకు. సో పిల్లల్ని చూసారా ఎంత ఎక్సైటింగ్ గా ఏదో ఒకటి రిఫ్రెష్మెంట్స్ ఉంటాయని పరిగెడుతున్నారు. పరుగులు ఇంకా. సో యా, నాకైతే వీళ్ళని చూస్తుంటే మళ్ళీ చిన్నపిల్లగా అయితే మారిపోవాలని ఉంది. వాళ్ళ ఎంజాయ్మెంట్ చూసారా. నాకైతే మళ్ళీ ఛాన్స్ లేదులేండి. యాక్చువల్లీ నేనైతే ముందు వాలంటీర్ గా ఉన్నాను వాళ్ళకి, లైక్ యాజ్ అ టీచర్. సో వీ షుడ్ ప్రొటెక్ట్ దెమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో బట్ నాకు దానికంటే చిన్నపిల్లల్లా ఉండడమే ఇష్టం. ఇదిగో చూసారా, డ్రింక్స్ కోసం అప్పుడైతే వీళ్ళు క్యూ అయితే కట్టేశారు. సో క్యూలో నుంచొని డ్రింక్స్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. వాళ్ళ ఫేసెస్ లో చూసారా ఆ గ్లో. ఎందుకంటారా, అక్కడైతే గ్రేప్ జ్యూస్ అప్పుడే చూపించాను కదా నేను, అందరికీ అయితే ప్రొవైడ్ చేసేస్తున్నారు. సో దానికోసం ఇక్కడ చూసారా గ్రీనరీ అండ్ చర్చెస్ చాలా అయితే చాలా బాగున్నాయి కదండి. నేను అప్పుడే చూపించిన మేడం అని చెప్పాను చూసారా, శోభా మేడం. తినైతే తను చాలా చాలా బాగా మాట్లాడతారు, బాగా పట్టించుకుంటారు. సో ఆ మేడం అయితే కలిసాను. ఐఎమ్ సో హ్యాపీ. సో ఆవిడ కూడా ఇంకొక మేడం అనమాట, అక్కడే పరిచయం అయ్యారు. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ స్వీట్ అండ్ బాగా మాట్లాడారు. థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఇంకా పిల్లలైతే ఆగట్లేదండి, ఇంకా వస్తూనే ఉన్నారు. నేనైతే చూస్తూ అలా ఎంజాయ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం షూట్ చేస్తున్నాను. వాళ్ళతో పాటు ఎంజాయ్ చేయలేకపోయాను. వాళ్ళ హ్యాపీనెసెస్ అయితే మీకు చూపించాలని అయితే డిసైడ్ అయ్యి నేను ఎంజాయ్ చేయకుండా మీకైతే చూపించేస్తున్నాను. సో చూసేద్దాం, వచ్చేసేయండి. చూసారా ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఏం చెప్పాలో తెలియట్లేదు నాకైతే, అందరినీ చూస్తూ అలాగే ఉండిపోయాను. సో మనం కూడా ఇంకా చూసేద్దాం, వచ్చేసేయండి. చిన్న పిల్లలైతే చాలా చాలా క్యూట్గా ఉన్నారు, నాకైతే బాగా నచ్చేసారు. సో ఇందులో మా ఊరు పిల్లలు కూడా వచ్చారు, చూపిస్తారు. తను కనిపిస్తున్న అమ్మాయి జరుషా, మా ఊరు అమ్మాయి. తను నన్ను చూసి అమాంతం అలా పట్టుకొని వచ్చి కిస్ అయితే చేసేసింది నన్ను, అక్క నడుస్తూ. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ స్కూల్లో అయితే అంత మాట్లాడరు, కానీ పిల్లలు అక్కడికి వచ్చి నాతో బాగా మాట్లాడారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న పిల్లలంతా వీళ్ళంతా మా ఊరు వాళ్ళే. సో గ్రేట్ఫుల్ టు సీ దెమ్ అండ్ షూట్ విత్ దెమ్. చాలా అయితే చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ పిల్లలు అయితే వీళ్ళే కాదు, చాలా చాలా మంది, వందల మంది పిల్లలు వచ్చేసారు అక్కడికి. అండ్ అంతమంది పిల్లల్ని ఒకేసారి చూస్తే చాలా కలర్ఫుల్ గా ఉంటుంది కదండి. నాకు కూడా అయితే చాలా కలర్ఫుల్ గా అనిపించింది. ఇదిగో ఇక్కడ వెళ్తున్న పిల్లలందరూ మోస్ట్ ఆఫ్ దమ్ మా ఊరు వాళ్ళే ఉన్నారు. మిగతా వాళ్ళని కూడా మేమైతే పరిచయం చేసేస్తున్నాం, మాట్లాడాం, చాలా ఆడుకున్నాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇవాళ ఎందుకు ఇంత కలర్ఫుల్ గా అనుకుంటున్నారా, ఇదైతే లాస్ట్ డే అనమాట. ఇక్కడ ఒక థీమ్ కూడా ఉందండి. సో ఆ థీమ్ ఏంటి అనుకుంటున్నారా, మొత్తానికి ఈ బీబీఎస్ ఎడ్యుకేషన్ బైబిల్ స్కూల్ అనే మొత్తానికి ఒక థీమ్ అయితే ఉంటుంది. ఒక థీమ్ మీద ఒక 10 days అనేది సండే స్కూల్ రన్ చేస్తారనమాట. ఆ థీమ్ ఏంటి అంటే ఆనరబుల్ వెజల్ అన్నట్టు. సో ఆనరబుల్ వెజల్ అనేది, నేను దాని గురించి కావాలంటే నేను మళ్ళీ చెప్తాను. ఇఫ్ యూ వాంట్ మీ టు టెల్ యూ పర్సనలీ యూ కెన్ కమెంట్ బిలో. సో ఇక్కడ పిల్లలు చూస్తున్నారా, ఇంటికి వెళ్ళడానికైతే అరేంజ్మెంట్స్ చేసేసుకుంటున్నారు. పేరెంట్స్ అయితే హడావిడిగా ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు.